హాయ్ ఎవ్రీవన్. కరెంట్ అఫైర్స్ జనవరి నుండి మే 2025 వరకు 100 MCQ సిరీస్లో మూడవ భాగం. ఆల్రెడీ 1-2 పార్ట్స్ అప్లోడ్ చేయడం జరిగిందండి. చూడని వాళ్ళు చూడండి. ఇవి 41 నుంచి 60 వరకు బిట్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 41వ బిట్, ఇటీవల వార్తల్లో నిలిచిన కల్దాన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్. కల్దాన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ అనేది భారత్ మరియు ఏ దేశాల మధ్య ప్రారంభం కాబోతుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రీసెంట్గా ఇది మనకి కరెంట్ అఫైర్స్లోకి వచ్చింది. కల్దాన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ అనేది ఇండియాకి మరియు మయన్మార్కి మధ్య త్వరలో ప్రారంభం కాబోతుందండి. దాని గురించి ఒకసారి డీటెయిల్గా చూద్దాం. మనకి ఇండియా కలకత్తా నుండి ఇలా మనం ఈ ఈశాన్య రాష్ట్రాలకి వెళ్ళాలి అంటే మనకున్న ఏకైక దారి ఈ చికెన్ నెక్ అని పిలువబడే ఈ దారిలోంచి మనం వెళ్ళాల్సి ఉంటుందండి. సిల్గిరి అనే ప్రాంతం నుంచి మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ ఇది ఏదన్నా యుద్ధ సమయంలో కానీ వేరే దేశాల ఆక్రమణ సమయంలో కానీ దీన్ని కనుక బ్లాక్ చేస్తే మనకి ఈ ఇండియాకి ఈ ఈశాన్య రాష్ట్రాలకి మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. ఆ టైంలో మనం బంగ్లాదేశ్ మీదుగా ఈ ప్రాంతానికి చేరుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం కూడా ఈ మధ్యకాలంలో మనం బంగ్లాదేశ్ గుండా సరుకు రవాణా అది ఇక్కడ చేస్తున్నామండి. కాకపోతే బంగ్లాదేశ్లో షేక్ హసీనాను తొలగించిన తర్వాత మనకి బంగ్లాదేశ్కి మధ్య సంబంధాలు అంతగా బాగోలేదు. కాబట్టి మనం బంగ్లాదేశ్ మీద డిపెండ్ అవ్వకుండా డైరెక్ట్గా ఈ సముద్ర మార్గం గుండా ఇలా మయన్మార్ మీదుగా ఈశాన్య రాష్ట్రాలను చేరుకునే ప్రాజెక్టే ఈ కల్దాన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది మనకి చాలా ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అందువల్ల దీన్నే ఈరోజు నేను ఫస్ట్ బిట్గా మీకు అందిస్తున్నాను. ఒకసారి దీని గురించి ఇంకొకసారి డీటెయిల్గా చూద్దాం. ఈ ప్రాజెక్ట్ వలన బంగ్లాదేశ్ని టచ్ చేయకుండా కలకత్తా నుండి ఈశాన్య భారతదేశం కలుపుతూ మయన్మార్ దేశం గుండా ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. షేక్ హసీనా తొలగించిన తర్వాత వచ్చిన వ్యక్తి మహమ్మద్ యూనస్ అనే వ్యక్తి వచ్చాడు. ఇతను వల్ల ఇండియా బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ ప్రాజెక్ట్ వల్ల మనకి సుమారు 1000 కిలోమీటర్లు దూరం తగ్గుతుంది. ఈశాన్య రాష్ట్రాలను మిగిలిన భారతదేశాన్ని కలిపే అతి కీలకమైన సిలిగురి కారిడార్, దీన్నే చికెన్ నెక్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఏమైనా శత్రు దేశాలు ఆ ప్రాంతం మీద దాడి చేసి ఆ ప్రాంతం గుండా మనం అవతలికి వెళ్ళలేకపోతే ఈశాన్య రాష్ట్రాలకి మన భారతదేశానికి మధ్య సంబంధాలు ఉండవన్నమాట. అటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా ఈ ప్రాజెక్ట్ మనకి అతి కీలకంగా మారనుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి అది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోనే మొదటి డీప్ వాటర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్. అంటే దీని అర్థం ఏంటి అంటే ఆల్రెడీ ఒక ఓడలో ఉన్న కంటైనర్స్ని వేరే ఓడలోకి సముద్రంలో ఉండగానే షిఫ్ట్ చేసుకునే అవకాశం ఉన్న ఒక పోర్ట్ అండి ఇది. డీప్ వాటర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్. ఆ పోర్ట్ పేరు విజిన్జమ్. ఇది ఇటీవల మోడీ ప్రారంభించారు. ఈ పోర్టు పేరు ఒకసారి చూసుకోండి, విజిన్జమ్ అండి. నాకు ఏమైనా ప్రొనౌన్సియేషన్ తప్పు అయితే మీరు సరి చేసుకోండి. ఓకే, ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఇది కూడా రీసెంట్ కరెంట్ అఫైర్. ఇది ఏ రాష్ట్రంలో ఉంది అని అడగడం జరిగింది. ఇది కేరళ రాష్ట్రంలో ఈ ప్రాజెక్టు, ఈ పోర్ట్ అనేది ఉందన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో పోర్ట్ల గురించి వచ్చింది కాబట్టి ఒక్కసారి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాటర్ రేవుల గురించి ఇక్కడ జస్ట్ బ్రీఫ్గా ఇవ్వడం జరిగింది. డీటెయిల్గా అయితే వీడియో లెంగ్త్ చాలా ఎక్కువైపోతుందండి. కాబట్టి ఏ బిట్ ఎక్స్ప్లెయిన్ చేసినా కొంచెం బ్రీఫ్గానే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాటర్ రేవుల్లో ప్రధాన వాటర్ రేవు విశాఖపట్నం వాటర్ రేవు, మీ అందరికీ తెలిసిందే. ఇవి కాకుండా మరొక 5 చిన్న వాటర్ రేవులు వర్కింగ్లో ఉన్నాయి. అవి ఏంటంటే గంగవరం విశాఖపట్నంలో ఉంది, కృష్ణపట్నం వాటర్ రేవు నెల్లూరు, కాకినాడ డీప్ వాటర్ మరియు యాంకరేజ్ పోర్టు. ఇక్కడ 2 పోర్టులు అండి ఇవి. కాకినాడ డీప్ వాటర్ ఒకటి, యాంకరేజ్ పోర్ట్ ఒకటి, 2 కాకినాడలో ఉన్నాయి. అండ్ రవ్వ వాటర్ రేవు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి. ఇవి కాకుండా నిర్మాణంలో కూడా కొన్ని వాటర్ రేవులు ఉన్నాయి. సో దీని ఆన్సర్ వచ్చేసరికి కేరళ. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది కూడా. ముకుర్తి నేషనల్ పార్క్ ఇటీవల న్యూస్లో ఉంది. ముకుర్తి నేషనల్ పార్క్ ఇటీవల వార్తల్లో ఉంది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది అనేది ఇక్కడ బిట్ ఇవ్వడం జరిగింది. తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. ఈ నేషనల్ పార్కులు ఇటు స్టాక్ జీకే కింద అలాగే మనకి కరెంట్ అఫైర్స్ కింద కూడా ఇవి అడగడానికి చాలా అవకాశాలు ఉన్నాయండి.
సో ఆన్సర్ వచ్చేసరికి తమిళనాడు అండి. ఇది తమిళనాడులో మనకి ఈ ముకుర్తి నేషనల్ పార్క్ అనేది ఉంది. దీని గురించి ఒక్కసారి ఇది ఎందుకు వార్తల్లో ఉందనేది కూడా ఒక్కసారి చూద్దాం. అప్పర్ భవానీ పంప్డ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనేది ఒకటి తమిళనాడు ప్రభుత్వం నీలగిరి జిల్లాలో నిర్మాణం చేపడుతుందండి. ఇది కేవలం ఈ ముకుర్తికి చాలా చాలా దగ్గరగా కేవలం 1 కిలోమీటర్ దూరమో 2 కిలోమీటర్ల దూరంలోనే ఈ పంప్డ్ హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నారు. సో దీనివల్ల అక్కడ పర్యావరణానికి నష్టం కలుగుతుందేమో అనే ఉద్దేశంతో మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వారు అక్కడ విచారణ చేపట్టమని ఆదేశించారు. అందువల్ల మనకి ఈ నేషనల్ పార్క్ వార్తల్లో నిలిచింది. ముకుర్తి నేషనల్ పార్క్. మీరు నేషనల్ పార్క్స్, టైగర్ రిజర్వ్స్, బర్డ్ శాంక్చురీస్ ఇవన్నీ చాలా ఉన్నాయి. మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సింది ఇటు కరెంట్ అఫైర్స్ అండ్ స్టాక్ జీకే అన్నీ చదువు గుర్తుపెట్టుకోలేం కాబట్టి రీసెంట్గా వార్తల్లో ఉన్నవి ఏంటి అనేది మాత్రం కంపల్సరీ చూసుకుని మనం ఎగ్జామ్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ కొన్ని నేను రీసెంట్గా న్యూస్లో ఉన్నవి ఇక్కడ మీకు అందించడం జరిగింది. ఫస్ట్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, తర్వాత మీకు టైము ఓపిక ఉంటే మిగతావన్నీ చదువుకోండి. సో ఇక్కడ వార్తల్లో ఉన్నవి గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇది మధ్యప్రదేశ్లో ఉంది. ఏ శాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉందనేది బాగా ఇంపార్టెంట్. గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇది మధ్యప్రదేశ్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. కొన్వా నేషనల్ పార్క్ ఇది ఈ మధ్య రీసెంట్గా ఎక్కువగా వార్తల్లో ఉంది. ఎందుకనంటే మోడీ గారు నమీబియా నుండి ఆఫ్రికా దేశాల నుండి చిరుతపులను చీతాలను తీసుకొచ్చి ఇక్కడ పెంచడానికి ప్రయత్నించారు. చీతాల సంఖ్యను పెంచడానికి ప్రయత్నించారు. అది కొన్వా నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ భిత్తర్కనికా నేషనల్ పార్క్ ఒడిస్సాలో ఉంది. ఇది మొసళ్ళకు ప్రసిద్ధి. ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే మే 1 నుంచి జూలై 31 వరకు దీన్ని మూసివేస్తారు. కారణం ఏంటంటే ఇది మొసళ్ళ సంతానాన్ని పెంచుకునే సమయం కాబట్టి ఇది ఇప్పుడు న్యూస్లో ఉంది. ఇది మేబీ నా స్పెల్లింగ్ తప్పైతే ఒకసారి చెక్ చేసుకోండి. భిత్తర్కనికా నేషనల్ పార్క్. నెక్స్ట్ బాందీపూర్ నేషనల్ పార్క్ కర్ణాటకలో ఉంది. ఇది కూడా ఇటీవల న్యూస్లో ఉంది. కారణం ఏంటి అంటే యాక్చువల్గా ఈ నేషనల్ పార్క్ అనేది ఇటు కర్ణాటకకు, తమిళనాడుకు, కేరళకు బార్డర్ అండి. ఇది కాబట్టి ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వాహనాలు నైట్ కూడా వెళ్తూ ఉండేవి. ఇందులోంచి వన్యప్రాణులకు ఆపద కలుగుతుందని, ప్రమాదాలు కొన్ని చనిపోతున్నాయని చెప్పి రాత్రిపూట ఈ సంరక్షణ ఈ నేషనల్ పార్క్ గుండా ప్రయాణాన్ని నిషేధించారు. కానీ ఇటీవల కేరళ ప్రభుత్వం అలౌ చేసిందనమాట ఈ వెళ్ళొచ్చు వాహనాలని. అందువల్ల ఇది న్యూస్లోకి వచ్చింది. కానీ ఇది యాక్చువల్గా ఉన్నది ఎందులో అంటే కర్ణాటకలో ఉంది, బందీపూర్ నేషనల్ పార్క్. నెక్స్ట్ కజిరంగా నేషనల్ పార్క్. ఇది వెరీ వెరీ ఫేమస్. ఇది ఒంటికొమ్ము ఖడ్గమృగాలకి ఇది ప్రసిద్ధి. అస్సాంలో ఉంది. ఇటీవల అనేక దేశాల నేతలు దీన్ని సందర్శించడం జరిగింది. మన భారతదేశానికి వచ్చి కజిరంగా నేషనల్ పార్క్ని సందర్శించారు. అందువల్ల ఇది మనకి న్యూస్లో ఉంది. కజిరంగా నేషనల్ పార్క్ అస్సాం. నెక్స్ట్ బన్నేర్ఘట్ట నేషనల్ పార్క్ కర్ణాటకలో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ నేషనల్ పార్క్, బన్నేర్ఘట్ట నేషనల్ పార్క్. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్. ఇది కూడా ఇటీవల న్యూస్లో ఉంది. ఎందుకంటే ఇది నైట్ స్కై అబ్జర్వేటరీగా దీన్ని గుర్తించారు. అంటే రాత్రిపూట ఆకాశాన్ని అబ్జర్వ్ చేయడానికి ఈ ప్రాంతం, ఈ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది బాగుంటుందనే ఉద్దేశంతో దీన్ని కూడా అంటే ఆల్రెడీ నైట్ స్కై అబ్జర్వేటర్స్ చాలా ఉన్నాయి. నాకు తెలిసి ఇది 4వ అనుకుంటున్నాను ఇండియాలో. దీన్ని నైట్ స్కై అబ్జర్వేటర్గా ఇటీవల జనవరి నెలలో గుర్తించారు. కాబట్టి ఇది మనకి కరెంట్ అఫైర్స్లో ఉంది కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నమ్దప్ప నేషనల్ పార్క్. ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఇవి ఇటీవల న్యూస్లో ఉన్న కొన్ని నేషనల్ పార్కులు. నెక్స్ట్ క్వశ్చన్. సో దీని ఆన్సర్ తమిళనాడు. ఓకే, ముకుర్తి నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే తమిళనాడులో ఉంది. 44వ ప్రశ్న. 2025 ఏప్రిల్ 7న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అల్లూరి సీతారామరాజు జిల్లా దుమ్రిగడ అనే ప్రాంతంలో అడవి తల్లి బాట అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇటీవల ఎగ్జామ్స్లో మెయిన్గా అడుగుతున్నది ఎక్కడ ప్రారంభించారు, ఏ రోజు ప్రారంభించారు అనే దానికంటే కూడా అసలు పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నట్టు నేను గమనించానండి. సరే, ఇక్కడైతే అదే రూపంలో ప్రశ్న ఇవ్వడం జరిగింది. ప్రధాన ఉద్దేశం ఏంటి? అడవి తల్లి బాట అనే కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏంటి? ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్లో అటవీ విస్తీర్ణాన్ని పెంచడం. ఆప్షన్ బి
అనేక కారణాల చేత అడవులకు దూరమవుతున్న గిరిజనులను తిరిగి అడవులకు దగ్గర చేయడం, గిరిజన ప్రాంతాల్లో పనిచేసే అధికారులను ఆ గ్రామాల్లోనే బస చేసి అక్కడ ప్రజల బాగోగులు చూడడం. అండ్ 4 చివరి ఆప్షన్, గిరిజన గ్రామాల్లో రోడ్లను అభివృద్ధి చేయడం. సో ఆన్సర్ వచ్చేసరికి డి అండి, గిరిజన గ్రామాల్లో రోడ్లను అభివృద్ధి చేయడం. ఆప్షన్స్ మనం యాక్చువల్గా చదువుకుని వెళ్తే బిట్ చాలా ఈజీ, చదవకుండా వెళ్ళిన వాళ్ళకి మాత్రం ఆప్షన్స్ చాలా కన్ఫ్యూజింగ్గానే ఉంటాయండి. సో ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ కొన్ని పథకాలు, ఇంపార్టెంట్ పథకాలు, కేవలం వాటి యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అనేవి కొన్ని పాయింట్లు మీకు ఇక్కడ అందించడం జరిగింది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం 1 నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తుంది. సో మధ్యాహ్న భోజనం అనేసరికి ఇక్కడ 1 నుంచి 8 తరగతుల వరకు ప్రధానమంత్రి పోషణ స్కీమ్ ద్వారా మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 రేషియోలో ఈ నిధులు పంచుకుంటాయండి. యాక్చువల్గా ఆ పథకం పేరు ప్రధానమంత్రి పోషణ స్కీమ్, ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం కావాల్సిన స్కీమ్ పేరు పెట్టుకుంటాయి. ఓకే, కాకపోతే 9 నుంచి ఇంటర్ వరకు మాత్రం పూర్తిగా మన రాష్ట్రమే ఆర్థిక భారాన్ని భరిస్తుంది. ఇందులో కేంద్రం రూపాయి కూడా ఇవ్వదు, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మార్గదర్శి బంగారు కుటుంబం. ఇదేంటంటే సమాజంలో స్థితిమంతులైన వారు, అంటే డబ్బున్నవారు పేదవారిని దత్తత తీసుకుని వాళ్ళ పేదరికం నుంచి బయటపడేలా మార్గదర్శకత్వం అందించడం. నెక్స్ట్ మత్స్యకారుల సేవల పథకం. వేట విరామ సమయంలో మత్స్యకారులకు ఉపాధి ఏమీ ఉండదు కాబట్టి వాళ్ళకి 20,000 ఆర్థిక సాయం చేయడం. ఆల్రెడీ పాత ప్రీవియస్ బిట్స్లో ఇవి తగిలినాయి. మనమిత్ర వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలు అందించడం. నెక్స్ట్ తల్లికి వందనం. 1 నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులందరికీ 15,000 రూపాయల ఆర్థిక సాయం చేయడం. అన్నదాత సుఖీభవ. రైతుకి ఏడాదికి 3 విడతల్లో 20,000 రూపాయలు పెట్టుబడి సాయం అందించడం. 10,000 ఏమో సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 10,000 మన గవర్నమెంట్ కలిపి 3 విడతల్లో మొత్తం 20,000 సాయం అందించడం జరుగుతుంది. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 100% పరిశుభ్రంగా ఉంచడం. స్వచ్ఛ భారత్ అవార్డుల్లో ప్రథమ స్థానంలో నిలిచేలా చేయడం. ప్రతి 3వ శనివారం ఈ స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టడం అనేది ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర యొక్క ముఖ్య ఉద్దేశం. సురక్షా కార్యక్రమం. ప్రజలు పోలీసులు కలిసి పనిచేయడం. నవోదయం. సారా మరియు గంజాయి రహిత రాష్ట్రంగా మార్చడం. ఆదరణ 3. ఈ పథకం వెనకబడుల తరగతుల కుల వృత్తులను ప్రోత్సహించడం. నెక్స్ట్ చేనేత రథం, అంటే చేనేత పనివారికి పని మరియు ఆర్థిక భరోసాను అందించడం. స్వాంతన, ఏమన్నా తప్పు ఉంటే చెప్పండి. ఇది స్వాంతన సాంఘిక సంక్షేమ హాస్టళ్ళు, గురుకులాలు, వసతి గృహాల్లో ఉంటున్న ఎస్సీ విద్యార్థులకు ఆరోగ్య భద్రతను అందించడం. దీపం 2 పథకం. సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు అందించడం. ఆడబిడ్డ నిధి. ప్రతి ఇంటిలోనూ మహిళలకు 18 నుంచి 59 సంవత్సరాల వయసున్న వాళ్ళందరికీ నెలకి 1,500 రూపాయలు సాయం అందించడం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్. వృద్ధులకు, వితంతువులకు, చేనేత కార్మికులకు 4,000 రూపాయల సాయం, వికలాంగులకు 15,000 రూపాయల సాయం. చంద్రన్న పెళ్లి కానుక. ఎస్సీ ఎస్టీ బీసీ తరగతుల వారికి కులాంతర వివాహాలు చేసుకుంటే 1,00,000 రూపాయల కానుక అందించడం. ఎన్టీఆర్ విద్యోన్నతి స్కీమ్. ఉన్నత విద్య చదువుతున్న వారికి ప్రతి సంవత్సరానికి ఉన్నత విద్య అంటే డిగ్రీ కాడి నుంచి పైన 10,000 రూపాయలు సాయం అందించడం. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉచిత కిట్లు, అంటే పుస్తకాలు, బ్యాగు, షూలు, 3 జతల యూనిఫామ్ ఇవన్నీ అందించడం. ఇక చివరిది బాలికా రక్ష. పాఠశాలలో చదివే కిశోర బాలికలకు శానిటరీ నాప్కిన్స్ అందించడం. సో ఇక్కడ ఇంకోటి ఉందండి, చంద్రన్న బీమా. అసంఘటిత రంగ కార్మికులకు బీమా సౌకర్యం. వాళ్ళు ఏదైనా ప్రమాదంలో మరణిస్తే 5 లక్షలు, ఆ ప్రమాదంలో అంగవైకల్యానికి గురైతే శాశ్వతంగా 2.5 లక్షలు. మ్యాక్సిమం అన్ని స్కీములు కవర్ చేశాను అనుకుంటున్నానండి. ఇక్కడ ఏదైనా 1-2 స్కీములు మర్చిపోయినా, ఏదైనా స్కీముల్లో చిన్న తప్పులు ఉన్నా మీరు కింద కామెంట్ చేయండి, నేను దాన్ని పిన్ చేస్తాను. నెక్స్ట్ బిట్. మే 14 నుండి మే 15 వరకు జరిగిన 7వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ పథకాల పట్టికలో మొదటి స్థానం సాధించిన రాష్ట్రం ఏది? ఇటీవలే ఈ 2025 మే 4 నుండి మే 15 వరకు జరిగిందండి ఖేలో ఇండియా యూత్ గేమ్స్. ఇందులో పథకాల పట్టికలో మొదటి స్థానం సాధించిన రాష్ట్రం ఏది? దీని ఆన్సర్ వచ్చేసరికి మహారాష్ట్ర అండి. మహారాష్ట్ర అనేది మొదటి స్థానంలో నిలిచింది. దీని యొక్క మస్కెట్ పేరు ఇంపార్టెంట్. గజసింహ అనే మస్కెట్ని దానికోసం కేటాయించారు. ఎక్కడ జరిగాయంటే బీహార్లో జరిగాయి ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్.
నెక్స్ట్ 46వ బిట్. పాకిస్తాన్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని భారతదేశం న్యూజిలాండ్ను ఓడించి విజేతగా నిలిచింది. అయితే 2029లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వేదిక ఏంటి? ఇలా చూడండి, ఈ క్వశ్చన్స్ అడుగుతున్నాడండి. నెక్స్ట్ జరగబోయే వేదికలు ఏంటి అనే క్వశ్చన్స్ మనల్ని ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు. 2029లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఎక్కడ నిర్వహించబోతున్నారు? ఇండియా, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్, వెస్టిండీస్, ఇంగ్లాండ్. ఆన్సర్ వచ్చేసరికి ఇండియాలో జరగబోతుందండి. 2029 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఎక్కడ జరగబోతుందంటే అది భారతదేశంలో జరగబోతుంది. ఇంకొన్ని ఇక్కడ మీకు అందించడం జరిగింది. నెక్స్ట్ జరగబోయే క్రికెట్ గురించి కాబట్టి ఇక్కడ క్రికెటే ఇచ్చాను. 2026 T20 వరల్డ్ కప్ ఇండియాలోనే నిర్వహించబోతున్నాం. 2028 T20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్లో జరగబోతుంది. 2030 T20 వరల్డ్ కప్ అయితే ఇంగ్లాండ్, స్కాట్లాండ్ మరియు ఐర్లాండ్ 3 దేశాలు సంయుక్తంగా దాన్ని నిర్వహించబోతున్నాయి. ఇవి T20 వరల్డ్ కప్లకి ఫ్యూచర్లో జరగబోయే వేదికలు అనమాట అండి. నెక్స్ట్ 2027 వన్డే ఇంటర్నేషనల్ ప్రపంచ కప్ 3 దేశాలు సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే మరియు నమీబియాలో జరగబోతుంది. 2031 వన్డే ప్రపంచ కప్ ఇండియా మరియు బంగ్లాదేశ్ సంయుక్తంగా నిర్వహించబోతున్నాయి. అది వన్డే ప్రపంచ కప్ గురించి. 2026 మహిళల వన్డే ప్రపంచ కప్ కూడా ఇండియాలో నిర్వహించబోతున్నాం. సో ఎక్కువగా ఇండియాలో నిర్వహించబోయే వాటి మీద ఎక్కువగా దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇది ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్ అండి. 47ది. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఏకైక బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ గల బీచ్ ఏది? యాక్చువల్గా ఇది కరెంట్ అఫైర్లోకి ఎందుకు వచ్చింది అంటే ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ ఈ బీచ్కి ఎప్పుడో ఇవ్వడం జరిగింది. ఇటీవల దాన్ని తీసేశారండి. కొన్ని నెలల పాటు ఆ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ని దానికి రద్దు చేసి సస్పెండ్ చేసి మళ్ళీ ఇటీవల దానికి పునరుద్ధరించారు. సో అందువల్ల ఇది మనకి కరెంట్ అఫైర్స్లోకి వచ్చింది. ఆ బీచ్ ఏంటి అంటే రుషికొండ బీచ్. విశాఖపట్నంలోని రుషికొండ బీచ్ అనేది ఈ ఏకైక బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ కలిగిన బీచ్. అంటే అత్యంత పరిశుభ్రతమైన ప్రాంతం అన్నమాట బీచ్ల్లో. భారతదేశంలో మొత్తం ఇటువంటి బీచ్లు 12 బీచ్లు ఉన్నాయి. మొత్తం బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ కలిగిన బీచ్లు ఎన్ని అని అడుగుతాడు ఆంధ్రప్రదేశ్లో. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ బీచ్లు 12. ఆ 12 బీచ్లకు సంబంధించి అక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ని గుర్తించే సంస్థ ఏంటి అని కూడా అడుగుతాడు ఒక్కొక్కసారి. ఆ సంస్థ పేరు ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. నాకు రాయడం కుదరట్లేదండి. ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. ఓకే, అది డెన్మార్క్లో ఉంటుంది. ఆ సంస్థ ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్లు ఇస్తుంది. ఇక్కడ మీకు మొత్తం 12 బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్లు ఉన్న బీచ్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు అవసరం అనుకుంటే వీడియో పాస్ చేసి అవన్నీ నోట్ చేసుకోండి. నెక్స్ట్ 48. ఇండోనేషియా తన రాజధానిని జకార్తా నుండి కొత్త రాజధానికి మార్చనుంది. ఇండోనేషియా తన రాజధానిని మారుస్తుందండి. ఇంతకుముందు జకార్తా రాజధాని, ఇప్పుడు కొత్త రాజధానికి మార్చనుంది. అయితే ఇండోనేషియా కొత్త రాజధాని పేరేంటి? మకస్సార్, బాండుంగ్, నుసంతారా, మేడాన్. ఇందులో ఏది ఇండోనేషియా కొత్త రాజధానిగా రానున్నది? ఇండోనేషియా ఇటీవల మనకి భారతదేశంలో చాలా విషయాల్లో న్యూస్లో ఉందండి ఇది. కాబట్టి ఇండోనేషియా ఇంపార్టెంట్ మనకి. ఆన్సర్ వచ్చేసరికి సి, నుసంతారా అనేది ఇండోనేషియా యొక్క కొత్త రాజధాని. సో ఇండోనేషియా ఏమేమి న్యూస్లో ఉందనేది ఒకసారి చూసేద్దాం. జనవరి 2025న ఇండోనేషియా బ్రిక్స్ దేశాల సభ్యత్వం పొందింది. బ్రిక్స్ అనేవి ఇంతకుముందు 5 దేశాలే. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాలు ఉండేవండి. ఈ మధ్య ఇంకొక 5 దేశాలు కొత్తగా చేరాయి. అందులో 10వ దేశంగా ఈ సంవత్సరం 2025 జనవరిలో ఇండోనేషియా చేరింది. కాబట్టి ఇండోనేషియా న్యూస్లో ఉంది. కాబట్టి ప్రస్తుత బ్రిక్స్ దేశాల సంఖ్య ఎన్ని అంటే 10. ఆ 10 ఏంటి అనేది కింద మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు వీడియో పాస్ చేసి అవన్నీ నోట్ చేసుకుంటారంటే నోట్ చేసుకోవచ్చు. అలాగే 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో మన భారతదేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సో ఈ విధంగా ఇండోనేషియా మనకి ఎక్కువగా రీసెంట్గా న్యూస్ల్లో ఉంది. రాజధాని కూడా మార్చుకుంటుంది. కాబట్టి
ఈ స్టాక్ జీకే కింద రాజధాని కింద కూడా అడగొచ్చు. అంటే కొత్త పేర్లు, పాత పేర్లు ఇలా మనకి స్టాక్ జీకే ఇటు పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో కానీ, ఏపీడిఎస్సి ఎగ్జామ్స్లో కానీ, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా అవి అడుగుతున్నారు కాబట్టి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇటీవల నూతన పద్ధతుల్లో భారత సముద్ర తీరరేఖ పొడవును లెక్కించారు. ఈ కొలతల ప్రకారం భారతదేశ తీరరేఖ పొడవు ఎంత? 10,054 కిలోమీటర్లు, 10,084, 11,038, 11,098 కిలోమీటర్లు. ఆన్సర్ వచ్చేసరికి 11,098 కిలోమీటర్లు అండి. ఇది దాని యొక్క ఆన్సర్. ఇది మీకు జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇంకొంత ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ తీరరేఖల పొడవుల గురించి చూద్దాం. భారతదేశ తీరరేఖ పొడవు ఇంతకుముందు పాత లెక్కల ప్రకారం 7,516 కిలోమీటర్లు ఉండేది. అది సుమారు ఇప్పుడు 47.6% పెరిగింది. అత్యధిక తీరరేఖ గల రాష్ట్రంగా గుజరాత్, ఇంతకుముందు గుజరాత్, ఇప్పుడు గుజరాతే 2,340 కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు 1,053 కిలోమీటర్లు. ఇంతకుముందు 972, కొన్ని టెక్స్ట్ బుక్లో 974 ఇలా ఉండేదండి. ఈ రేంజ్లో ఉండేది. ఇప్పుడు అది 1,053 కిలోమీటర్లకు వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవులో ఇంతకుముందు 2వ స్థానంలో ఉండేది, ఇప్పుడు 3వ స్థానానికి పడిపోయాం. రాష్ట్రాల వ్యాప్తంగా, రాష్ట్రాల్లో లెక్కేస్తే మనం 2వ స్థానంలో ఉండేవాళ్ళం, ఇప్పుడు 3వ స్థానానికి వచ్చేసాం. సెకండ్ స్థానాన్ని తమిళనాడు ఆక్రమించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది తీరరేఖ పొడవులో అంటే 3వ స్థానం. అత్యధికంగా తీరరేఖ పెరిగింది శాతం ప్రకారం అత్యధిక శాతం పశ్చిమ బెంగాల్లో 357% కొత్త కొలతల వల్ల సముద్ర తీరరేఖ పొడవు పెరిగింది. అలాగే ఒకే ఒక్క ప్రాంతంలో మాత్రం సముద్ర తీరరేఖ తగ్గింది, అది పాండిచ్చేరి. ఈ కేంద్రపాలిత ప్రాంతంలో మాత్రమే ఈ సముద్ర తీరం తగ్గింది, మిగతా అన్ని చోట్ల పెరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. 58వ టైగర్ రిజర్వ్గా ఇటీవల గుర్తింపు పొందినది ఏది? సో టైగర్ రిజర్వ్స్ కూడా ఎక్కువగా అడుగుతాడండి. రీసెంట్గా న్యూస్లో ఉన్న టైగర్ రిజర్వ్స్ని ఒక్కసారి మనం చూసుకుంటే చాలా మంచిది. 58వ టైగర్ రిజర్వ్గా ఇటీవల గుర్తింపు పొందింది ఏంటి? ఆప్షన్స్: రతాపాని మధ్యప్రదేశ్, మాధవ్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్, ధోల్పూర్ కరౌలి నేషనల్ పార్క్ రాజస్థాన్, గురు ఘాసీదాస్ నేషనల్ పార్క్ ఛత్తీస్గఢ్. ఇందులో 58వ టైగర్ రిజర్వ్గా గుర్తింపు పొందింది ఏది? ఆన్సర్ వచ్చేసరికి మాధవ్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ అండి 58వ టైగర్ రిజర్వ్గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం మన భారతదేశంలో ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయన్నా కూడా ఆన్సర్ 58 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. వాటి గురించి ఒకసారి చిన్న ఇన్ఫర్మేషన్ చూద్దాం. అతిపెద్ద టైగర్ రిజర్వ్ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే ఉంది. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అతిపెద్ద టైగర్ రిజర్వ్. అతి చిన్న టైగర్ రిజర్వ్ బోర్ టైగర్ రిజర్వ్ మహారాష్ట్రలో ఉంది. అత్యధిక టైగర్ రిజర్వులు ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్. ప్రాజెక్ట్ టైగర్ని 1973లో స్టార్ట్ చేశారు. ఈ 1973 నుంచే ప్రాంతాలను టైగర్ రిజర్వ్స్గా గుర్తిస్తున్నారు. అలా గుర్తించబడిన మొట్టమొదటి టైగర్ రిజర్వ్ పలమౌ టైగర్ రిజర్వ్, ఇది జార్ఖండ్లో ఉంది. అలాగే 2022లో టైగర్ సెన్సస్ నిర్వహించారు. వాటి రిపోర్టు మనకి 2024లో రిలీజ్ అయిందండి. సెన్సస్ 2022లో చేసినప్పటికీ మనకి 2024 నవంబర్, డిసెంబర్ ఆ మధ్యకాలంలోనే ఈ పులుల సంఖ్యను విడుదల చేయడం జరిగింది. అలా భారతదేశంలో మొత్తం ఉన్న పులులు 3,682 పులులు మన భారతదేశంలో ఉంటే అత్యధికంగా పులులు కలిగిన రాష్ట్రంలో మొదటి స్థానంలో మధ్యప్రదేశ్, తర్వాత కర్ణాటక, తర్వాత ఉత్తరాఖండ్లు నిలిచాయి. ఇవి కొన్ని ఈ పులుల రిజర్వ్ సంబంధించి కొన్ని విషయాలు. నెక్స్ట్ 51వ బిట్కి వెళ్దాం. జాతీయ క్రీడా అవార్డుల 2024 వాటి ప్రధానోత్సవం జనవరి 17, 2025 జరిగింది. ఈ అవార్డులకు సంబంధించి కింద ఇవ్వబడిన వాక్యాల్లో తప్పు వాక్యాన్ని గుర్తించండి. సేమ్ ఇది ఈ క్వశ్చన్ నేను డివైఓ ఎగ్జామ్లో ఇచ్చాడండి. ఈ టైప్ క్వశ్చన్ సేమ్ అదే మోడల్ క్వశ్చన్ ఇక్కడ నేను అందించడం జరిగింది. అంటే ఈ మోడల్లో క్వశ్చన్స్ అడుగుతున్నాడు అని చెప్పడం కోసం ఉద్దేశంతో ఆ క్వశ్చన్ ఇక్కడ మీకు ఫ్రేమ్ చేయడం జరిగింది. డి గుకేష్కు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డు ప్రధానోత్సవం జరిగింది. హర్మన్ప్రీత్ సింగ్కు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డు ప్రధానోత్సవం జరిగింది. అన్ను రాణికి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డు ప్రధానోత్సవం జరిగింది. జ్యోతి ఎర్రాజ్కి కూడా అర్జున్ అవార్డు ప్రధానోత్సవం జరిగింది. ఇందులో ఒకటి తప్పు ఉంది, గుర్తుపట్టండి అని అడిగాడు. సో ఆన్సర్ వచ్చేసరికి అన్ను రాణికి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డు ప్రధానోత్సవం జరగలేదు.
అది ఆవిడకి ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డు రాలేదండి, కాబట్టి అది తప్పు. కాబట్టి సో ఇక్కడ మనకి అర్జున్ అవార్డులు చాలామందికి ఇచ్చేశారు, అవన్నీ మనం గుర్తుపెట్టుకోలేం. సుమారు 32 మందికి అర్జున్ అవార్డులు ఇవ్వడం జరిగింది, అవన్నీ మనకు గుర్తుండవు. కాబట్టి మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డులు 4 ఇచ్చారు, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అర్జున్ అవార్డులు గెలుపొందిన వాళ్ళు ఫేమస్ ఎవరు ఉన్నారనేది చూసుకోవాలి. మెయిన్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కంపల్సరీ వాళ్ళని చదువుకోవాలి. అవి కాకుండా ఫేమస్ క్రికెటర్స్ కానీ ఫేమస్ ఈ స్పోర్ట్స్ అథ్లెటిక్స్ ఇందులో ఉన్న వాళ్ళు ఫేమస్ ఎవరన్నా చెస్ ప్లేయర్స్ కానీ అంటే వాళ్ళని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ద్రోణాచార్య అవార్డ్స్ కోచెస్కి ఇస్తారు, అవి 2వ 3వ ఉంటే 2 3 ఇస్తారు కాబట్టి అవి కూడా గుర్తుపెట్టుకోవడం మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ ధ్యాన్ చంద్ అవార్డులు మొత్తం 4 ఇవ్వడం జరిగింది. గుకేష్కి చెస్లో ఇవ్వడం జరిగింది, ఇటీవలే వరల్డ్ ఛాంపియన్ అయ్యాడు ఇతను. నెక్స్ట్ హర్మన్ప్రీత్ సింగ్ హాకీ, ప్రవీణ్ కుమార్ పారా అథ్లెట్ అండ్ మను బాకర్ షూటింగ్, వీళ్ళు 4 పేర్లు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అండ్ అర్జున్ అవార్డులు మొత్తం 32, అలాగే అర్జున్ లైఫ్ టైమ్ అవార్డులు ఒక 2 ఇవ్వడం జరిగింది. ఇందులో జ్యోతి ఎర్రాజీ అర్జున్ అవార్డు గ్రహీత, అథ్లెటిక్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అమ్మాయి కాబట్టి కంపల్సరీ అడగడానికి అవకాశం ఉంది. అలాగే అన్ను రాణి అర్జున్ అవార్డు పొందింది, అథ్లెటిక్స్, ఈ అమ్మాయి తెలంగాణకి సంబంధించిన అమ్మాయి. ఇది ఒక్కసారి కన్ఫ్యూజన్ అండి నాకు, నేను తర్వాత మీకు కింద మెసేజ్లో కామెంట్ చేస్తాను. ఏ ఊరు అనే అమ్మాయి అనేది మాత్రం నాకు కొంచెం డౌట్, తెలంగాణ కాదు ఇది, అన్ను రాణి. ఓకే, నెక్స్ట్ ద్రోణాచార్య అవార్డులు ఒక్కసారి చూస్తే సుభాష్ రాణా పారాషూటింగ్ సంబంధించి కోచ్ ఇతను, దీపాలి దేశపాండే షూటింగ్ అండ్ సందీప్ సాంగ్వాన్ హాకీ, వీళ్ళకి ద్రోణాచార్య అవార్డులు ఇవ్వడం జరిగింది. ద్రోణాచార్య లైఫ్ టైమ్ అవార్డులు కూడా 2 ప్రకటించారు, ఇవి ఈ అవార్డులకు సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్, వివిధ ట్రోఫీలు వాటి విజేతలకు సంబంధించి జతపరచండి అనే క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. రంజీ హరారే ఎవరు గెలిచారు, విజయ్ హరారే ట్రోఫీని ఎవరు గెలిచారు, ముస్తాక్ అలీ ట్రోఫీ ఏ రాష్ట్రం గెలిచింది, సంతోష్ ట్రోఫీని ఏ రాష్ట్రం గెలిచింది అనే దాన్ని ఇక్కడ మ్యాచ్ చేయండి అని ఇచ్చారు. సో ఇటువంటి మ్యాచింగ్లు యాక్చువల్గా 4 తెలియాల్సిన అవసరం ఉండదు మనకి ఎగ్జామ్లో, కనీసం ఏ 2 మనకి కరెక్ట్గా తెలిసినా మనకి ఆన్సర్ ఇక్కడ తెలుసుకోవడానికి ఈజీగా పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి క్వశ్చన్స్ కూడా ఈ మధ్య ఫ్రేమ్ చేస్తున్నారు కాబట్టి ఆ టైప్ క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది. సో చూద్దాం ఆన్సర్ ఏంటి అంటే, రంజీ ట్రోఫీని విదర్భ గెలిచింది కాబట్టి 1కి ఆన్సర్ బి. విజయ్ హరారే ట్రోఫీని కర్ణాటక గెలిచింది, 2కి ఆన్సర్ సి. ముస్తాక్ అలీ ట్రోఫీని బొంబాయి గెలిచింది అండ్ సంతోష్ ట్రోఫీని బెంగాల్ గెలిచింది. సో ఇది మ్యాచింగ్ అండి. సో ఏ ట్రోఫీస్ని ఏ రాష్ట్రాలు గెలిచాయనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశం గోల్డెన్ డోమ్ అనే మల్టీ లేయర్ డిఫెన్స్ సిస్టమ్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది? వెరీ వెరీ రీసెంట్ కరెంట్ అఫైర్, నాకు తెలిసి 2 లేదా 3 రోజుల క్రితం కరెంట్ అఫైర్ అండి ఇది. ఏ దేశం గోల్డెన్ డోమ్ అనే మల్టీ లేయర్ డిఫెన్స్ సిస్టమ్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది? ఆన్సర్ వచ్చేసరికి అమెరికా. అమెరికా తను మల్టీ లేయర్ డిఫెన్స్ సిస్టమ్ని ఏర్పాటు చేయనట్లు ప్రకటించింది, దాని పేరు గోల్డెన్ డోమ్ అని పెట్టడం జరిగింది. ఐరన్ డోమ్ అని పిలువబడే మల్టీ లేయర్ డిఫెన్స్ సిస్టమ్ ఇజ్రాయిల్ వద్ద ఉంది, సేమ్ దాని మోడల్లోనే వీరేమో గోల్డెన్ డోమ్ అనే దాన్ని ఏర్పాటు చేయనున్నారు. అలాగే S-400 ట్రయంప్ అనేది రష్యా దగ్గర ఉంది, ఇది యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, ఇది రష్యా దగ్గర ఉంది. నెక్స్ట్, ఆస్ట్రేలియా ఓపెన్ 2025 పురుషుల సింగిల్స్ విజేత ఎవరు? సో ఈ ఓపెన్స్ ఈ గ్రాండ్ స్లామ్స్ ఎప్పుడు జరిగితే అప్పుడు ఎక్కువగా మనకి ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 పురుషుల సింగిల్స్ విజేత ఎవరు? జానిక్ సిన్నర్, అలెగ్జాండర్ జెరవ్, జకోవిచ్, కార్లోస్ ఆల్కరాజ్. సో ఆన్సర్ వచ్చేసరికి జానిక్ సిన్నర్ అండి. ఈ జానిక్ సిన్నర్ అలెగ్జాండర్ జెరవ్ మీదే గెలుపొంది ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025ని గెలవడం జరిగింది. అలాగే ఇటీవల 2025లో ఈ కొన్ని ఓపెన్స్ జరిగాయి, అవి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మహిళల సింగిల్స్ విజేత ఆస్ట్రేలియన్ ఓపెన్లోనే ఇక్కడ పురుషులు ఇచ్చాను కాబట్టి ఇక్కడ మహిళల సింగిల్స్ విజేతను కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. సో ఆస్ట్రేలియా ఓపెన్ 2025 మహిళల సింగిల్స్ విజేత ఎవరు అంటే మ్యాడిసన్ కీస్, ఈవిడ అమెరికా దేశస్తురాలు. ఈవిడ ఎవరి మీద గెలుపొందింది అంటే ఈ సబలంక అనే ఆవిడ మీద గెలిచింది.
సబలంక ఇది సబలంకపై నెగ్గింది మ్యాడిసన్ కీస్, అమెరికన్ అనమాట ఈవిడి. సో ఇక్కడ ఈ సిన్నర్ ఏ దేశస్తుడు అనేది ఇక్కడ నేను చెప్పలేదు, ఒక్కోసారి అది కూడా అడుగుతున్నాడు. ఇటలీ అండి ఇతనిది, ఇటలీ దేశస్తుడు ఇతను. నెక్స్ట్ మియామి ఓపెన్ 2025 మెన్స్ సింగిల్స్ విన్నర్ వచ్చేసరికి జాకబ్ మెన్సిక్, ఇతను చెక్ రిపబ్లిక్ వ్యక్తి. ఉమెన్స్ సింగిల్స్ విన్నర్ వచ్చేసరికి సబలంక, ఇక్కడ ఉన్న సబలంకే ఆవిడ బెలారస్ దేశస్తురాలు. సో మియామి ఓపెన్ జరిగింది, అలాగే ఇండియన్ ఓపెన్ 2025 కూడా జరిగింది. వీటి మీద కూడా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. ఇండియన్ ఓపెన్ 2025 మెన్స్ విన్నర్ వచ్చేసరికి విక్టర్ ఎక్సెల్సన్, డెన్మార్క్ దేశస్తుడు. అలా మహిళల సింగిల్స్ విజేత అన్సే యూంగ్, సౌత్ కొరియా. సో అవి రీసెంట్గా జరిగిన టెన్నిస్ ట్రోఫీలు, అదే టెన్నిస్ ఓపెన్స్ అనమాట. ప్రస్తుతం నాకు తెలిసి ప్యారిస్ ఓపెన్ జరుగుతుంది, ఫ్రెంచ్ ఓపెన్ జరుగుతుంది. 55 ఇటీవల 52వ భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన వ్యక్తి ఎవరు? భారతదేశ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన వ్యక్తి ఎవరు? 52వ భారతదేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా, జస్టిస్ విక్రమనాథ్, జస్టిస్ సూర్యకాంత్. నియామకాలు చాలా ఉంటాయండి, అన్నీ మనం చదవలేం. కాబట్టి మెయిన్ చాలా ఇంపార్టెంట్ నియామకాలు కొన్ని ఉంటాయి, అవి కంపల్సరీ చూసుకోవాలి. అందులో ఇదొకటి. 52వ భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ గారు మనకి 52వ భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈయన సంజీవ్ ఖన్నా స్థానంలో నియమితులయ్యారు. అండ్ నల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎవరు అనే క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ గవాయ్ గారే ఇంతకుముందు ఈ నల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉన్నారు. ఇప్పుడు ఆయన ఇక్కడి నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిగా వెళ్ళిపోయారు కాబట్టి నల్సాకి వేరే అతన్ని ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఎంపిక చేశారు. అతను ఎవరు అంటే జస్టిస్ సూర్యకాంత్ గారు ఈ నల్సాకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్. ఓకే, నల్సా అంటే లీగల్ సపోర్ట్, అదే దాన్ని ఏమంటారు, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అంటే ఈ పేద ప్రజలకు ఉచితంగా న్యాయ సహాయం అందించేది అనమాట ఇది. దానికి చైర్మన్ ఎవరు? జస్టిస్ సూర్యకాంత్. అలాగే ఇటీవల ఇంకొన్ని ఇంపార్టెంట్ నియామకాలు అవి జరిగాయి, అవి ఇక్కడ మీకు అందించడం జరిగింది, ఒకసారి చూసుకోండి. యూపీఎస్సీ చైర్మన్గా అజయ్ కుమార్ గారు నియమితులయ్యారు. 23వ లా కమిషన్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్గా జస్టిస్ దినేష్ మహేశ్వరి గారు నియమించబడడం జరిగింది. మొదటి లా కమిషన్ చైర్పర్సన్ ఎవరు అంటే లార్డ్ మెకాలే. మనకు డిఎస్సి ప్రిపేర్ వాళ్ళందరికీ బాగా తెలిసిన పేరు లార్డ్ మెకాలే మినిట్స్ అనేవి అక్కడ వస్తాయి. 1834. స్వతంత్ర భారతదేశపు మొదటి లా కమిషన్ చైర్మన్ ఎంసి సెతల్వాడ్. అవి లా కమిషన్కి సంబంధించి. నెక్స్ట్ 26వ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా జ్ఞానేష్ కుమార్ గారు నియమితులయ్యారు. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ నియామకం. ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా జ్ఞానేష్ కుమార్. మొత్తం ఎలక్షన్ కమిషనర్స్ 3 ఉంటారు, అందులో ఒకతను జ్ఞానేష్ కుమార్ కాబట్టి మిగతా 2 ఎవరు అంటే సుఖ్బీర్ సింగ్ సంధు అలాగే వివేక్ జోషి అనేవాళ్ళు మిగతా 2 ఎలక్షన్ కమిషనర్స్. మనకి 25 జనవరి 1950 ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు అవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ CEO ఆఫ్ నీతి ఆయోగ్ ఎవరు అంటే సుబ్రహ్మణ్యం గారు. ఆల్రెడీ ఈయన అదే పదవిలో ఉన్నారు, కానీ 1 year ఎక్స్టెండ్ అవ్వడం వల్ల ఇప్పుడు న్యూస్లో ఉన్నారు ఇతను, CEO ఆఫ్ నీతి ఆయోగ్. నెక్స్ట్ ఇస్రో నూతన చైర్మన్ వి నారాయణన్ గారు. 11వ ఇస్రో చైర్మన్గా ఇతను నియమితులు అవడం జరిగింది. నెక్స్ట్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్, వెరీ ఇంపార్టెంట్. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్గా వి రమా సుబ్రహ్మణ్యం గారు నియమితులయ్యారు. నెక్స్ట్ 56వ బిట్. ఇటీవల వార్తల్లో నిలిచిన ఆపరేషన్ బ్రహ్మ దేనికి సంబంధించింది? ఇటీవల వార్తల్లో నిలిచిన ఆపరేషన్ బ్రహ్మ అనేది ఆపరేషన్ సింధూర్ అయిపోయింది, దానికంటే ముందు ఈ ఆపరేషన్ బ్రహ్మ అనేది జరిగిందనమాట. ఆపరేషన్ బ్రహ్మ అనేది దేనికి సంబంధించింది? ఆప్షన్ 1 నక్సలిజాన్ని దేశం నుండి తొలగించడం కోసం. ఆప్షన్ బి భారతీయులను గాజా ప్రాంతం నుండి భారతదేశానికి తీసుకురావడం కోసం. గాజా ప్రాంతం అంటే ఈ పాలస్తీనాకి ఇజ్రాయిల్కి యుద్ధం జరుగుతున్న ప్రాంతం ఇది. ఆ ప్రాంతం నుంచి భారతీయులు సురక్షితంగా మన భారతదేశానికి తీసుకురావడం కోసం ఈ ఆపరేషన్ బ్రహ్మ అనే దాన్ని చేయడం జరిగింది. నెక్స్ట్
మయన్మార్ అదొక ఆపరేషన్, అది ఆపరేషన్ బ్రహ్మ అని కాదు, అదొక ఆపరేషన్. నెక్స్ట్ మయన్మార్ భూకంప బాధితులకు సహాయార్థం అనేది మూడో ఆప్షన్. ఆప్షన్ డి ఆపద పరిస్థితుల్లో ఉపయోగించే సెల్ఫ్ హెల్త్ కేర్ కిట్లను రూపొందించడం కోసం. ఆపరేషన్ బ్రహ్మ అనేది ఇటీవల మయన్మార్లో తీవ్ర భూకంపం సంభవించింది. అక్కడున్న బాధితులకు సహాయం కోసం మన భారతదేశం చేసిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ బ్రహ్మ. నెక్స్ట్ క్వశ్చన్, యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో శిక్షణ ఇచ్చి వారిలో సాంకేతిక నైపుణ్యాన్ని పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ అంతర్జాతీయ టెక్ దిగ్గజంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కరెంట్ అఫైర్. సో ఆన్సర్ వచ్చేసరికి మైక్రోసాఫ్ట్ సంస్థతో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో శిక్షణ ఇచ్చి వారి యొక్క సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించాలి అనే లక్ష్యంతో. నెక్స్ట్, రాష్ట్ర విభజన హామీలో భాగంగా విశాఖపట్నాన్ని రైల్వే జోన్గా ఇటీవల ప్రకటించారు. అయితే ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని రైల్వే జోన్లు ఉన్నాయి? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇట్ ఈస్ స్టాక్ జీకే పరంగా కూడా ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మొత్తం భారతదేశంలో ఎన్ని రైల్వే జోన్లు ప్రస్తుతం ఉన్నాయి విశాఖపట్నాన్ని ప్రకటించిన తర్వాత? 16, 17, 18, 19. ఆన్సర్ వచ్చేసరికి 19 అండి. 19 రైల్వే జోన్లు ఉన్నాయి మొత్తం ప్రస్తుతానికి. మీకు 19 రైల్వే జోన్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు వీడియోని పాస్ చేసుకుని మీకు అవసరమనుకుంటే రాసుకోండి, లేదు మీకు ఈ మ్యాటర్ ఎక్కడన్నా దొరుకుతుంది. సో ఆన్సర్ అయితే 19. ఇవి 19 రైల్వే జోన్స్. ఇవి మీకు స్టాక్ జీకే పరంగా కూడా 19 రైల్వే జోన్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇటీవల యుఎన్డిపి విడుదల చేసిన హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2025 ప్రకారం 193 దేశాల్లో భారతదేశం ర్యాంక్ ఎంత? 126, 130, 132, 135 అని ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆన్సర్ వచ్చేసరికి 130 అండి. ఇంతకుముందు రిపోర్ట్లో మనం 133వ స్థానంలో ఉన్నాం. ఇప్పుడు అది 130 స్థానానికి మనం భారతదేశం ఇంప్రూవ్ అయింది. మొదటి స్థానంలో ఐస్లాండ్, రెండవ స్థానంలో నార్వే, మూడవ స్థానంలో స్విట్జర్లాండ్ ఉన్నాయి. చివరి స్థానంలో సౌత్ సూడాన్ నిలిచింది. భారతదేశం 133వ ర్యాంకు నుండి 130వ ర్యాంకుకి చేరింది. మన దేశంలో సగటు ఆయుర్దాయం 72 సంవత్సరాలకు పెరిగింది. ఓకే, ఇంకా మన భారతదేశం సంబంధించి కొన్ని ఇండెక్స్లు, వాటిలో మన స్థానాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఇవన్నీ నోట్ చేసుకుంటే మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఎక్స్ప్లెనేషన్ అంటే చదివి వినిపించడమే కాబట్టి టైం ఎక్కువ అవుతుంది, ఇప్పటికే లెంగ్త్ ఎక్కువ ఉంటుంది వీడియో. సో నేను అవి చదవట్లేదు. ఒకసారి మీరు వీడియో పాస్ చేసుకుని ఆ ర్యాంకులన్నీ నోట్ చేసుకోండి. నెక్స్ట్, ఇటీవల జరిగిన 4వ ఎడిషన్ లాపెరోస్ 2025 విన్యాసాలు ఏ రకమైనవి? సో ఇక్కడ మిలిటరీ విన్యాసాలు, అలాగే నేవీ విన్యాసాలు, వాయుసేన విన్యాసాలు, త్రివిధ దళాల విన్యాసాలు, ఇలా మనకి రకరకాల విన్యాసాలు ఉన్నాయి. అందులో ఈ లాపెరోస్ 2025 అనే విన్యాసాలు ఆ విన్యాసాలు ఏ రకమైనవి అని ఇక్కడ అడగడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసరికి ఇవి మిలిటరీ విన్యాసాలు. ఇటువంటి విన్యాసాలు ఈ మధ్య చాలా జరిగినాయి. మనకి మెయిన్గా ఇంపార్టెంట్ విన్యాసాలు కొన్ని ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎకువెరిన్ అనేది ఇండియా మాల్దీవుల మధ్య జరిగిన విన్యాసాలు, ఇవి మిలిటరీ విన్యాసాలు, ఉత్తరాఖండ్లో జరిగాయి. సైక్లోన్ 2025 విన్యాసాలు ఇండియా ఈజిప్ట్ మధ్య జరిగాయి, ఇవి కూడా మిలిటరీ విన్యాసాలే, రాజస్థాన్లో నిర్వహించారు. ధర్మా గార్డియన్ వెరీ ఇంపార్టెంట్, ఇండియా జపాన్ల మధ్య జరిగింది మిలిటరీ విన్యాసాలు, ఇవి జపాన్లో నిర్వహించారు. బొంగో సాగర్ విన్యాసాలు ఇండియా బంగ్లాదేశ్ మధ్య జరిగాయి, ఇవి నేవీ విన్యాసాలు, హిందూ మహాసముద్రంలో జరిగాయి. హిందూ మహాసముద్రం కాదు, బంగాళాఖాతంలో జరిగాయి. నెక్స్ట్, టైగర్ ట్రయాంప్ విన్యాసాలు ఇండియా అమెరికా మధ్య విశాఖపట్నంలో జరిగే, చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే విశాఖపట్నంలో జరిగే ఇండియా అమెరికా మధ్య జరిగే విన్యాసాలు ఇవి. టైగర్ ట్రయాంప్ విన్యాసాలు, వీటిని హడార్ విన్యాసాలు అని కూడా పిలుస్తారు. హడార్ అనగా హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ అని అర్థం అండి, HADAR అంటే. నెక్స్ట్, అల్కెమే విన్యాసాలు మొట్టమొదటిసారిగా ఇండియా ఆఫ్రికా దేశాల మధ్య జరిగిన విన్యాసాలు అల్కెమే విన్యాసాలు. ఇందులో పాల్గొన్న ఆఫ్రికా దేశం టాంజానియా, ఎక్కువగా టాంజానియా దేశంతో ఇక్కడ విన్యాసాలు జరిగాయి. వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది మొదటి ఇండియా ఆఫ్రికా సంయుక్త సైనిక విన్యాసాలు.
నేవీ విన్యాసాలు. నెక్స్ట్ ఇంద్రా అనేది ఇండియా రష్యా మధ్య జరిగే విన్యాసాలు, చెన్నైలో జరిగే ఇవి నేవీ విన్యాసాలు. నెక్స్ట్ డస్ట్ లింక్ ఎక్సర్సైజ్, ఇది కూడా ఇంపార్టెంట్. ఇండియా ఉజ్బెకిస్తాన్ మధ్య మహారాష్ట్రలోని పూణేలో ఇటీవల జరిగాయి, ఇవి మిలిటరీ విన్యాసాలు. ఇంకా చాలా ఉన్నాయండి, ఇక్కడ కొన్ని బాగా ఇంపార్టెంట్ అయిన విన్యాసాలని మీకు ఇక్కడ అందించడం జరిగింది. థ్యాంక్ యూ.